తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. ద్వాదశ రాశుల్లో భాగంగా ఏప్రిల్ 16 నుంచి 30 తారీఖు వరకు ఎలా ఉండబోతోంది తెలియజేయడానికి మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురుగారు ఉన్నారు. నమస్తే గురుగారు. వాగర్థ విభ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, ద్వాదశ రాశుల్లో భాగంగా ఫైనల్గా మనం మీన రాశికి వచ్చేసాం. మరి మీన రాశి వారికి ఏప్రిల్ 16 నుంచి 30 తారీఖు వరకు ఎలా ఉంటుందో తెలియజేయండి. ఏప్రిల్ నెలలో 16వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ద్వాదశ రాశులలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా గమనించాల్సినటువంటిది, వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, చాలామంది కామెంట్స్ రూపంలో తెలియజేస్తున్నారు, చెప్పినవి కొన్ని జరుగుతున్నాయి, కొన్ని జరగట్లేవు, కారణం ఏంటి అని చెప్పి. ప్రధానంగా శాస్త్రాన్ని అనుసరించి ఎప్పుడైనా మనం వెళ్ళాలి. కాబట్టి రాశి మరియు లగ్నము రెండూ ప్రధానమే. కాబట్టి ఇక్కడ ఈ యొక్క సందేహాలకన్నిటికీ కూడాను నివృత్తి చేస్తూ ఇప్పుడు క్లియర్ కట్గా ఇంకా లోతైనటువంటి విషయ పరిజ్ఞానాన్ని ప్రేక్షకులకు అందించాలనేటువంటి సదుద్దేశంతో మనం ముందుకు వెళదాం. ముఖ్యంగా అందరికీ కూడా గుర్తుపెట్టుకోండి, జన్మ లగ్నం అని ఉంటుంది, జన్మ నక్షత్రాన్ని బట్టి రాశి ఉంటుంది. కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేసు తెలియవు. కాబట్టి పేరులో మొదటి అక్షరం ఏది ఉంటుందో దానిని బేస్ చేసుకొని ఆ రాశిని మనం చూసుకోవాలి. అయితే నామనక్షత్రంలో కూడా చాలామంది పొరపాటు పడుతున్నారు. కాబట్టి ఇక్కడ వాటికి సంబంధించినటువంటిది, ఉదాహరణకి శ్రీనివాస్ అనే పేరుందనుకోండి, ఏం చూస్తున్నారు? కుంభరాశి చూస్తున్నారు, కాదు, తులారాశి చూసుకోవాలి. ఇలా కాబట్టి ఎవరైనా కానీ జన్మించిన లగ్నాన్ని ఆధారంగా చేసుకొని మొట్టమొదటిగా మనం చూసుకోవాలి. జన్మ లగ్నం తెలియని వాళ్ళు కనీసం రాశి నుంచి చూసుకోవాలి. ఈ జన్మలగ్నము రాశి రెండూ తెలియనటువంటి వాళ్ళు నామ నక్షత్రం మీదుగా చూసుకోవాలనేటువంటిది విషయాన్ని ప్రేక్షకులకు తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ పట్టు నుంచి మనము లగ్నాన్ని బేస్ చేసుకొని మరియు రాశిని బేస్ చేసుకునే విధంగా తెలియజేసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా కొంతమందికి, ఉదాహరణకి ఇప్పుడు మనం మేష నుంచి మొదలు పెడుతున్నాం కాబట్టి మేషలగ్నము, ఈ మేషలగ్నము ఒక వ్యక్తికి ఉంటుందనుకుందాం. అదే మేషలగ్నంలో జన్మించినటువంటి వ్యక్తికి కన్యా రాశి. మరి ఏ రాశి ఫలాలు చూసుకోవాలి అనేటువంటి సందేహం కూడా కలుగుతుంది. కాబట్టి ఇక్కడ నివృత్తి చూస్తూ మొట్టమొదటిగా లగ్నమే ప్రధానం. కాబట్టి ఎవరు ఏ లగ్నంలో జన్మించారో ఆ లగ్నాన్ని బేస్ చేసుకునే పరిహారాలు చూసుకుంటే మీకు ఖచ్చితంగా అన్నీ సరిపోతాయి. అది గుర్తుపెట్టుకోండి. లగ్నము తెలియని వాళ్ళు అప్పుడు రాశి చూసుకోవాలి. అంటే ఒకరిది మేషలగ్నం అయి ఉండి కన్యా రాశి అయితే లగ్నాన్ని మేషలగ్నంగానే ప్రధానంగా చూసుకొని ఫలితాలు బేరీజు వేసుకోవాలి. లేదు, కన్యా రాశి అనుకున్నప్పుడు లగ్నం తెలియనప్పుడు కన్యా రాశి నుంచి చూసుకుంటే 40% వరకు మ్యాచ్ అవుతాయి. లగ్నం నుంచి చూసుకుంటే 60 to 70% వరకు మనం చెప్పేటువంటి విషయాలు మ్యాచ్ అవుతాయనేటువంటి విషయాన్ని గమనించుకోగల ప్రార్థన. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే, ప్రధానంగా ఈ యొక్క 12 రాశుల్లో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహ సంచారం తెలుసుకుందాం. మేషంలో రవి మరియు వృషభంలో గురువు, కర్కాటకంలో కుజువు, కన్యలో కేతువు, అలాగే మీనంలో బుధ, శుక్ర, శని, రాహు గ్రహాలు. కాబట్టి చాతుర్గ్రహ కూటమి 30వ తారీఖు వరకు కూడా ఉండబోతుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ద్వాదశ రాశులలో భాగంగా, ద్వాదశ లగ్నాలలో భాగంగా చిట్ట చివరిదైనటువంటి మీన లగ్నము లేదా మీన రాశిలో జన్మించినటువంటి వారికి ఏప్రిల్ 16వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా జన్మశని ప్రభావం ప్రారంభమైంది. అంతకుముందు వరకు వ్యయ శని, అనుకున్నటువంటి పనులన్నీ ఆటంకాలు ఉన్న జన్మశని ప్రభావం వల్ల జరగబోయేటువంటి నష్టం ఏంటంటే, ప్రతి పని యందు కూడా ఆసక్తి తగ్గిపోతుంది. ఏం చేద్దాంలే అన్నట్టుగా ఉంటుంది. ఏ పని ముందుకు సాగదు. ఆటంకాలు గురించి పక్కకు పెట్టిన, ఆటంకాలంటే పని ప్రారంభించిన తర్వాత ఆటంకాలు, కానీ అసలు పని ప్రారంభించడానికే ఇబ్బందికరంగా మారుతుంది. బద్ధకం పెరుగుతుంది, ఆసక్తి ఉండదు. ఎందుకు అనంటే ప్రధానంగా ఈ జన్మశని ప్రభావం వలన మనము విజయాన్ని పొందలేమో అనేటువంటి యొక్క భావన. అంటే ఏమవుతుంది, మనలో మనకే ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. కాబట్టి ఇటువంటి నుంచి బయటపడాలి అని అంటే దైవానుగ్రహం తప్పనిసరి. అన్నిటికంటే మించి ఆత్మవిశ్వాసంతో
మొండి ధైర్యంతో ముందడుగు వేయాల్సినటువంటి పరిస్థితి. దీనికి అనుగుణంగా చూసుకున్న ఒక్క గురుగ్రహము మరియు శుక్రుడు తప్ప మిగతా గ్రహాల యొక్క ప్రభావం లేని కారణం చేత ఇబ్బందికర పరిస్థితులు. ముఖ్యంగా ఈ సంబంధించినటువంటి ఆఖరి వారంలో జీవిత భాగస్వామితో కానీ లేదా వ్యాపార భాగస్వామితో కానీ లేదా ఎవరితో కలిసి పని చేస్తున్నా వాళ్లతో కాస్త వాగ్వివాదాలు చోటు చేసుకుంటాయి, పొరపచ్చాలు వస్తాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ముఖ్యంగా ధనపరమైనటువంటి సమస్యలు అధికంగా ఉండబోతున్నాయి. రుణాలు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇక పంచమ స్థానంలో కుజుడు బలహీనపడి ఉండడం, స్తంభించి ఉండడం, ఈ కారణం చేత విదేశీయానము విదేశీ విద్యకు సంబంధించి చేయు ప్రయత్నాలు కాస్త ఇబ్బందికరంగా మారుతాయి. తండ్రి గారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. కుటుంబంలోని సంతానము ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాలి. వారి అనారోగ్యము తల్లిదండ్రులకి బాధ కలుగుతుంది. ఇవన్నీ కూడా కొన్ని నెగటివ్ పాయింట్స్ ఉన్నాయి. కాబట్టి దేవతానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేసుకుంటూ ముందడుగు వేయాలి. చేస్తున్నటువంటి వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది, కానీ ఖర్చులు కూడా అంతే విధంగా ఉండడం, ఆదాయము ఖర్చులు సరిసమానంగా ఉండడం ఆసక్తికరంగా సాగదు. కానీ వ్యాపారం చక్కగా ఉంటుంది. ఉద్యోగస్తులు కూడాను పెద్దగా ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి ఉండదు. కాకపోతే శారీరక శ్రమ, మానసిక ఒత్తిడి అనేటువంటిది అధికంగా ఉంటుంది. కాబట్టి సవాళ్ళు వస్తాయి. ఆ సవాళ్ళని ఎదుర్కొని అధిగమించే ప్రయత్నం చేయండి. ఏ తర్వాత మొండి ధైర్యము, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తూ దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి వ్యక్తులకి ఏమీ జరగదు. వివాహం కాని అబ్బాయిలకి అమ్మాయిలకి వివాహ సంబంధాలు గోచరమవుతాయి. గర్భవతులు జాగ్రత్తలు పాటించాలి. ఇది ఈ విషయం పట్ల చెప్పదలసినటువంటిది. అయితే ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరంలో అందరికీ మీనరాశితో పాటు అన్ని లగ్నాలు అన్ని రాశులలో జన్మించినటువంటి వారికి సంకల్పం నెరవేరాలి. అలాగే ప్రతి నెల గ్రహాలు గతులు మారుతూ ఉంటుంటాయి. కాబట్టి గ్రహ గతులకి అనుగుణంగా గ్రహాల యొక్క అనుగ్రహం, దేవతానుగ్రహం ద్వారానే పొందుతాము. కాబట్టి ఇట్టి జాతకరీత్యా ఉండేటువంటి సకల దోషాలు తొలగిపోవాలనేటువంటి సదుద్దేశంతో ఏప్రిల్ 18వ తారీఖు రోజున కాశీ విశ్వేశ్వరుని యొక్క ఆజ్ఞ మేర కాశీ క్షేత్రములో సంకల్ప సిద్ధి, సర్వదోష నివారణ పూజలు, హోమాలు అనేటువంటివి ప్రారంభించడం జరుగుతుంది. సంవత్సరం పాటు జరుగుతాయి. అవకాశం ఉన్న వాళ్ళు సంవత్సరం పాటు జరిగేటువంటి కార్యక్రమంలో సభ్యులుగా చేరవచ్చు. ఈ విషయాలు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇక ఆలస్యం చేయకుండా 16వ తారీఖు నుంచి ఏప్రిల్ 30వ తారీఖు వరకు మీన లగ్నము లేదా మీన రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 16, 17, 18వ తారీఖుల్లో ప్రధానంగా సంతాన మూలకంగా ఖర్చులు, సమస్యలు పెరుగుతాయి. పాత మిత్రుల యొక్క పరిచయం, పాత మిత్రులతో మళ్ళీ కలయికలు అనేటువంటివి జరుగుతాయి. అలాగే కోర్టు సంబంధమైనటువంటి విషయాల్లో మీకు కాస్త నిరుత్సాహం కలుగుతుంది. ఆస్తి పంపకాలు మీకు అనుకూలంగా ఉండకపోవచ్చు. ఇక 19, 20, 21, 22వ తారీఖుల్లో చేస్తున్నటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. అధికారుల యొక్క అండదండలు, వ్యాపారస్తులకైతే ఇతరుల యొక్క తోటి వ్యాపారస్తుల యొక్క అండదండలతో అన్ని విధాలుగా ఉన్నటువంటి సమస్యని పరిష్కరించుకోవడం, వ్యాపారము బాగుగా సాగడం, నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభించడం, ఆల్రెడీ చేస్తున్నటువంటి ఉద్యోగులకి ప్రోత్సాహం లభించడము, ఇతర సంస్థలలో ఉద్యోగం లభించడం, తద్వారా ఆనందకరమైన జీవితాన్ని గడుపుతారు. ఖర్చులకి తగ్గట్టుగా ఆదాయం లభించడం ద్వారా సమస్యలన్నీ పరిష్కరించుకుంటారు. రాని బాకీలు వసూలవుతాయి. 23, 24వ తారీఖుల్లో ప్రధానంగా అనవసరమైనటువంటి ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు పెరుగుతాయి. అలాగే కుటుంబంలో కంటే ఎక్కువగా బయటనే జీవించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అనవసరమైన ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. 25, 26వ తారీఖుల్లో ప్రధానముగా భార్యాభర్తల లేదా వ్యాపార భాగస్వాముల మధ్య పొరపచ్చాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. పెండింగ్లో ఉన్నటువంటి పనులను పూర్తి చేసుకుంటారు. ఆనందంగా గడపడానికి పనులని మీరు పూర్తి చేసుకుంటారు. ఆనందంగా గడిపే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. 27, 28వ తారీఖుల్లో చేస్తున్నటువంటి ఉద్యోగంలో మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటాయి. బదిలీలు జరిగే అవకాశం గోచరమవుతుంది. పనిచేస్తున్నటువంటి సంస్థలలో వేరొక స్ట్రీమ్కి బదిలీ అయ్యే అవకాశాలు గోచరమవుతున్నాయి. అలాగే ధనపరంగా సమస్యలు కూడా పెరుగుతాయి. రుణాలు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. 29, 30వ తారీఖుల్లో ఇతరుల యొక్క సహాయ సహకారాలతో మీకున్నటువంటి పనులని చక్కబెట్టుకుంటారు. సోదర సోదరిమణులతో మంచి సత్సంబంధాలు నెలకొల్పుకుంటారు. కొత్త వ్యక్తుల పరిచయ ప్రభావం అవుతుంది. అన్ని విధాలుగా ఆనందదాయకంగా ఉంటుంది.
ధనపరమైనటువంటి సమస్యలు తీరుతాయి, రాని బాకీలు వసూలు అవుతాయి, అవసరానికి ఖర్చులకి మించినటువంటి ఆదాయం లభించడం ద్వారా ఆనందంగా జీవితాన్ని గడుపుతారని చెప్పవచ్చు. ఏతావాత చెప్పొచ్చేది ఏమిటంటే 23, 24, 27, 28 తారీఖుల్లో ప్రశాంతత లేని జీవితము, ఖర్చులు అధికంగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇది ఈ విషయంగా చెప్పవచ్చు. మీనరాశిలో జన్మించిన మహిళలకు ఎలా ఉంటుంది గురుగారు? ఇక మీన లగ్నము లేదా మీన రాశిలో జన్మించినటువంటి మహిళలకి ప్రధానంగా సమస్యలు అధికంగానే ఉంటాయి, బాధ్యతలు కూడా అధికంగానే ఉంటాయి. కోల్పోయిన చోట తిరిగి గౌరవాన్ని పొందుతారు. ఆ గౌరవాన్ని నిలబెట్టుకోవడం కోసం ఎక్కువగా శారీరక శ్రమ, ఒత్తిడికి గురవ్వాల్సినటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ కూడాను వాక్కుని అదుపులో ఉంచుకుంటే కుటుంబ సభ్యుల ప్రేమ, అభిమానాలు తిరిగి పొందుతారు. ముఖ్యంగా 23, 24వ తేదీల్లో గర్భవతులు జాగ్రత్తలు పాటించాల్సినటువంటి పరిస్థితి. వివాహం కాని అమ్మాయిలకి వివాహ సంబంధాలు కుదురుతాయి. అలాగే వ్యాపారం చేసుకునేటువంటి మహిళలకి ప్రోత్సాహం అధికంగా ఉంటుంది. కాకపోతే అప్పులు చేయకుండా ఉన్న వాటితోనే సరిపుచ్చుకునే ప్రయత్నం చేయండి. అన్ని విధాలుగా బాగుంటుందని చెప్పవచ్చు. గురుగారు, మరి మీనరాశి వారు ఎలాంటి రెమెడీస్ ఫాలో అవ్వాలంటారండి? ఈ యొక్క 16వ తారీఖు నుంచి 30 ఏప్రిల్ తారీఖు వరకు ఉన్నటువంటి రోజుల్లో వచ్చేటువంటి సమస్యల పరిష్కారం కోసం ప్రతిరోజు నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేయండి. చాలా మటుకు సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇష్టదేవతా సందర్శనం చేసుకోండి. అలాగే కాశీ విశ్వేశ్వరుని యొక్క ఆజ్ఞ మేర ఈ విశ్వావసునామ సంవత్సరంలో మీ యొక్క సంకల్పం నెరవేరాలి. ఈ సంవత్సరం పాటు మీ జాతకరీత్యా ఉండేటువంటి సకల దోషాలు తొలగిపోవాలనే సదుద్దేశంతో సంకల్ప సిద్ధి, సర్వదోష నివారణ పూజల హోమాలు ప్రారంభమవుతున్నాయి. ఏప్రిల్ 18వ తారీఖు రోజున అవసరం, అవకాశం ఉంటే సంవత్సరం పాటు జరిగే కార్యక్రమాలను నమోదు చేసుకునే ప్రయత్నం చేయండి. తప్పకుండా మీరు విజయం బాట ఉంటారని చెప్పవచ్చు. చాలా సంతోషం గురుగారు. ద్వాదశ రాశుల్లో భాగంగా వివిధ రాశుల వరకు ఏప్రిల్ 16 నుంచి 30 తారీఖు వరకు ఎలా ఉంటుందో వివరించి వారికి రెమెడీస్ని కూడా సూచించారు. ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.